పాకిస్తాన్‌కి తూర్పున భారతదేశము, పశ్చిమాన ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు దేశాలుగా ఉన్నాయి. అవిభక్త భారతదేశం రెండుగా విభజించి పాకిస్తాన్ అనే దేశము 1947 ఆగస్టు 14న ఏర్పడింది. భారతదేశము, పాకిస్తాన్ అన్నీ పంచుకున్నాయి. కానీ ఆ దేశాల మధ్య ప్రవహిస్తున్నటువంటి నదుల యొక్క జలాలను ఎలా వినియోగించుకోవాలి అన్న దాని మీద ఎటువంటి ఒప్పందము జరగలేదు. 1947లో విభజించిన భారతదేశము 1960 వరకు ఆ దేశాల మధ్య ప్రవహిస్తున్న నదుల యొక్క జలాల వినియోగం మీద ఏ ఒప్పందము జరగలేదు. 1960 సెప్టెంబర్ నెలలో వరల్డ్ బ్యాంక్ సహకారంతో ఇండియా, పాకిస్తాన్ ఇండస్ వాటర్ ట్రీటీ అన్న ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం ద్వారా ఇండియా తూర్పున ప్రవహిస్తున్నటువంటి రావి, బియాస్, సట్లెజ్ నదీ జలాల వినియోగం మీద పూర్తి అధికారము, హక్కు భారతదేశానికి వచ్చినాయి. అలాగే పశ్చిమాన ప్రవేశిస్తున్నటువంటి జీలం, చినాబ్ అండ్ సింధు నది మీద పూర్తి అధికారము, అంటే ఆ యొక్క నీటి యొక్క వనరులను ఉపయోగించుకునే అధికారము పాకిస్తాన్కి దక్కాయి. ఈ యొక్క ఒప్పందము చాలామంది ఏమంటున్నారంటే భారతదేశానికి ప్రతికూలంగా ఉంది, పాకిస్తాన్కి అనుకూలంగా ఉంది. మన యొక్క దేశము దీనిలో క్లాజ్ ఉంది. మన దేశం ఏదన్నా ఒక డ్యామ్ కానీ, లేకపోతే ఒక వాటర్ స్టోరేజ్ ఫెసిలిటీ కానీ, హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్ కానీ ఏదన్నా కట్టాలనుకుంటే, ఎందుకంటే మన దేశము హిమాచల్ ప్రదేశ్, కాశ్మీరు అప్పర్ రిప్రజెంట్ స్టేట్స్ కాబట్టి వీళ్ళు ఆ యొక్క పాకిస్తాన్కి ఆ యొక్క డిజైన్లు ఇవ్వాలి. డిజైను, మ్యాప్ అని ఇచ్చి పాకిస్తాన్ యొక్క అనుమతి తీసుకుంటే కానీ మనము ఏ డ్యామ్ కానీ, లేకపోతే స్టోరేజ్ ఫెసిలిటీ కానీ, హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్ అని ఏమి మనము కట్టుకోలేని పరిస్థితి ఉంది. భారతదేశం యొక్క ఇండస్ వాటర్ ట్రీటీని పునఃసమీక్షించుకోవాలని అనుకుంది. పాకిస్తాన్ చాలాసార్లు అడిగింది, పునఃసమీక్షించుకుందాము, మీరు నెగోషియేటింగ్ టేబుల్కి రండని పాకిస్తాన్ చాలా ఏళ్ళగా అడగటం కూడా జరిగింది. పాకిస్తాన్ ఎటువంటి రెస్పాన్స్ పాకిస్తాన్ నుండి లేదు. ఈ సందిగ్ధ అవస్థలో ఉన్నప్పుడు ఏప్రిల్ 22, 2025న పహల్గాము ప్రాంతంలో భారతీయ టూరిస్టుల మీద 25 మంది భారతీయ టూరిస్టులు పాకిస్తాన్ టెర్రరిస్టులని చంపారు. దీనికి ప్రతీకారంగా భారతదేశం ఎన్నో చర్యలు పాకిస్తాన్ మీద తీసుకుంది. అందులో భాగంగానే ఈ యొక్క ఇండస్ వాటర్ ట్రీటీని తాత్కాలికంగా నిలుపుదల చేసింది. ఇండస్ వాటర్ ట్రీటీ మీదనే, అంటే సింధు జలాల మీదనే పాకిస్తాన్ యొక్క ఆర్థిక వ్యవస్థ బాగా ఆధారపడి ఉంది. వాళ్ళ యొక్క 60% అగ్రికల్చరు, 30% ఎలక్ట్రిసిటీ, మిగిలినవన్నీ కూడా సింధు జలాల ఒప్పందం మీద ఆధారపడి ఉన్నాయి. అటువంటి సింధు జలాల ఒప్పందాన్ని భారతదేశము తాత్కాలికంగా ఆపివేసి వారికి నీరు రాకుండా అడ్డుకుందామని ఒక ప్రయత్నము చేయటం మొదలుపెట్టింది. అలాగే ఆఫ్ఘనిస్తాన్కి, పాకిస్తాన్కి మధ్యన కూడా ఈ మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్కి, పాకిస్తాన్కి మధ్య 2600 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. ఈ సరిహద్దు రేఖనే దురంత లైన్ అని అంటారు. ఇది బ్రిటిషర్స్ చేసినటువంటి సరిహద్దు లైను. ఈ యొక్క సరిహద్దు లైన్ని ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఎప్పుడూ ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఖైబర్ పఖ్తూన్ఖ్వా అనే ప్రాంతం, అంతకుముందు దీన్ని మనం నార్త్ వెస్టర్న్ ప్రావిన్స్ అని అనేవాళ్ళము. అక్కడ కూడా ఆఫ్ఘన్ మూలాలకు చెందిన వాళ్ళే ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు ఏమంటారంటే అందులో ఉన్న ప్రాంతం కూడా మాదే, అందువల్ల ఈ యొక్క దురంత లైన్ మేము ఒప్పుకోము. ఖైబర్ పఖ్తూన్ఖ్వా కూడా మా దేశమే, మా ప్రజలు అందులో ఉన్నారు కాబట్టి ఈ యొక్క లైన్ మేము ఒప్పుకోమని వాళ్ళు ఎప్పుడూ పాకిస్తాన్తో గొడవలు పడుతూనే ఉన్నారు. ఈ మధ్య కాలంలో 2021లో ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుండి ఈ రెండు దేశాల మధ్య ఘర్షణలు బాగా పెరిగినాయి. మెయిన్గా ఈ 3 రోజుల క్రితం ఆఫ్ఘనిస్తాన్ యొక్క ఆఫ్ఘనిస్తాన్ యొక్క అధినేత కునార్ రివర్ మీద ఒక డ్యామ్ కన్స్ట్రక్ట్ చేయండి అని చెప్పేసి ఆ నీటి వనరుల శాఖని ఆదేశించడం జరిగింది. సొంతంగా వాళ్ళు స్వదేశీ పరిజ్ఞానంతోనే డ్యామ్ కన్స్ట్రక్ట్ చేయాలని వాళ్ళు అనుకుంటారు అన్నమాట. కునారు రివర్ మీద డ్యామ్ కన్స్ట్రక్ట్ చేస్తే ఆ కునార్ రివర్ వాటరు ప్రవాహము కాబూల్ నదికి రాదు, కాబూల్ నుండి సింధు నదికి రాదు, సింధు నదికి రాకపోవటం వల్ల పాకిస్తాన్లో కొన్ని ప్రావిన్సెస్ ఉన్నాయి. మెయిన్గా ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్సు, అలాగే పంజాబ్ ప్రావిన్స్లో కూడా ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే తాగునీటికి, సాగునీటికి కూడా చాలా ఇబ్బందులు వస్తాయన్నమాట. ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు కూడా నీటిని, అంటే మన నదీ జలాలను ఒక ఆయుధంగా ఉపయోగిస్తున్నారు.